వెల్కమ్ టు ఇట్ ఈస్ క్రేజీ బాయ్స్. ఇప్పుడైతే మనం మన కార్ సిమ్యులేటర్ 2 అయితే చూడొచ్చు. మన దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో ఫస్ట్ చూడండి. మన BMW న్యూ మోడల్ అన్నమాట. ఇది వేరేది, ఇది హమ్మర్ లెక్కనే ఉంది, కాకపోతే పేరు తెలియదు. ఇది రష్యన్ గేమ్ అన్నమాట. ఇది అచ్చం టొయోటా లెక్కన ఉంది. ఇది ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. ఇది వేరేది, ఇది ఆడి లెక్క ఉంది, కాకపోతే పేరు వేరేటిగా ఉంటుంది. ఇది కూడా మన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ లెక్క చేశాను నేను. అండ్ ఇది పేరు వేరేది, సన్ రూఫ్ ఉంది పైన. అండ్ ఇది ఎలక్ట్రిక్ కాదు. అండ్ ఇది BMW లెక్కనే ఉంది, కాకపోతే పేరు వేరే. ఇది మన గుర్తులు. ఇది కొంచెం బ్రీజా లెక్క కనిపిస్తుంది. ఓకే గైస్, ఇది మన ఇండియాలో కూడా ఉంటుంది. దీని పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, దీని పేరు టైనీ అంట. ఈ రష్యన్ కింద మన ఇండియాలో ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇది బఫెల్లో అంట పేరు. వెనరా ల్యాంబర్గిని, కాకపోతే నిజానికి చూడండి ఎట్లుంది కిందికి. ఇది బి అంట, మోడిఫై చేయించాం మొత్తం. అండ్ ఇది బఫెల్లో ఇది మనం మోడిఫై చేసినాం అన్నమాట. చూడొచ్చు, ఆఫ్ రోడింగ్ కార్ లెక్కనే ఉంది కదా, చాలా బాగుంటుంది కార్ కూడా, అందుకే మొత్తం మోడిఫై చేసేసాం. ఇది GTR. అండ్ ఇది కూడా బాగుంటుంది. అండ్ ఇది సకురా, కాకపోతే ఇది సుప్రా, అందరికి తెలిసిందే. ఇది సూపర్ కార్ అంట, ఏందో మనకు తెలియదు ఆ సూపర్ కార్. ఇది కూడా సూపర్ కారే. ఇది ఏందో దీనికి ఐస్ ఉన్నాయి గైస్. అండ్ ఇది BMW గైస్, దీన్ని కూడా మోడిఫై చేయించాం. అండ్ నెక్స్ట్ ఇది అదే, మళ్ళీ దీని పేరు డ్రిఫ్ట్ కింగ్ అంట. ఇది ల్యాండ్ క్రూజర్ లెక్కనే ఉంది. ఇదేందో ఓకే, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం దేంతో స్టార్ట్ చేద్దామంటే చూద్దాం. మనకు నచ్చేదైతే ఇలా చూద్దాం. ఈ స్పోర్ట్స్ కార్ బాగానే ఉంటుంది, కాకపోతే వద్దు. సరే గైస్, ఇది తీసుకున్నాం. మొత్తం స్టార్ట్ సింగిల్ ప్లేయర్. ఓకే, అయితే దీన్ని డ్రిఫ్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, డ్రిఫ్ట్స్ ఓకే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. లోడింగ్ అవుతాము. అండ్ చూడొచ్చు, రిక్కీ అని ఉంది కదా, నా నేమ్ అన్నమాట. ఏమేమి కార్స్ ఉన్నాయి చూడండి. ఆడ BMW ఉంది గాయస్. అండ్ సౌండ్ అయితే పెంచడం అన్నమాట, సౌండ్ కావాలి. అండ్ ముందర కార్ వాష్ ఉంది, కావద్దు. ఇప్పుడు ఒక రౌండ్ వేసేద్దాం గాయస్. ఒక్క నిమిషం, మనం ఏడికి వెళ్దాం, ఈ లాస్ట్ వరకు వెళ్దాం గైస్. ఈ సిటీలో మనం ఏం చేద్దామంటే, ఇదే నేను కొన్నది, ఏదో ఒక సరే ఫస్ట్ మనం కార్ని అయితే డ్రిఫ్ట్ కొట్టబోతున్నాం. అలానే చూడొచ్చు, స్పీడ్ వెళ్తున్నాం, టూ స్లో. దీనికి ఒకటి రిపేర్ చేయాలి. మీకు రిపేర్ ఎలా చేయాలో తెలియదా? నేనైతే చూపిస్తాను. ఇవన్నీ గైస్ చూపిస్తానండి. ఇది
ఇంకో ఈ సౌండ్ సింబల్ అండ్ ఈ పెయింట్ సింబల్ అండ్ ఇది ఇంకో ఇది కార్ది ఏదో ఉంది కదా అది కార్ రిపేర్ది. ఇది కూడా కార్ రిపేర్దే కానీ అచ్చం ఈ కార్ మాత్రం అచ్చం ఎలక్ట్రిక్ కార్ లెక్కలేదు, స్పోర్ట్స్ కార్ లెక్కలేదు. దీన్ని చూస్తుంటే గుర్తొచ్చేది ఏంటంటే మెక్లెరన్. కాకపోతే ఇది మెక్లెరన్ కాదు. అది స్పీడ్ బాగానే వెళ్తుంది. అన్నమాట సౌండ్ ఈ వర్క్షాప్ చెప్పాలి కదా ఇట్లుంటుంది సింబల్. ఇది ఇక్కడ ముందరంట చూడండి. ఆటో మార్కెట్ సౌండ్ సర్వీస్ ఎంటర్ ది వర్క్షాప్. అండ్ ఇది అన్నమాట డీజే. ఏమొద్దు మనకి ఇది ఇన్స్టాల్ చేయాలి నేను. ఇలా పోయి ఇలా అండ్ నేనైతే దీనికి లైట్ బ్లూ పెట్టాలనిపిస్తుంది. ఓకే వెళ్దాం పదండి గైస్. నేను చూడొచ్చు అంత అయిపోయింది. యాడ్ వస్తుంది గైస్ కొంచెం అంతే. కార్ సిమ్యులేటర్ 2 వాడితే ఇలా యాడ్ రావడం అంతే. నెట్ మనం ఇంటర్నెట్ ఆఫ్ చేసినా వస్తూనే ఉంటుంది. సరే చూడచ్చు పోలీసు ఉన్నారు గైస్. పోలీస్ దగ్గర నుంచి తప్పించుకోవాలి. వాళ్ళ ముందర స్పీడ్ పోవద్దు, ఎవరిని గుద్దొద్దు, ఎవరి కారు టచ్ చేయొద్దు అట్లా. ఓకే ఇప్పుడు పోయారు. అండ్ ఇప్పుడు మనం కొంచెం ఎలక్ట్రిక్కి ఛార్జింగ్ పెట్టాలి కదా. ఛార్జింగ్ ఇక్కడ దగ్గర ఉంది. 2 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చేసింది. ఇంత స్పీడ్ వస్తుంది. వావ్ ఎలక్ట్రిక్ కాబట్టి స్పీడ్ వస్తుంది. పెట్రోల్ అయితే ఆడొస్తుంది. హ్యాండ్ ఓపెన్ చేసి హ్యాండ్ బ్రేక్ వేసి దిగి మనం ఈ షాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాన్ని పికప్ చేసుకుంటే అయిపోతుంది. ఇది కొంచెం లేట్గా అవుతుంది. ఫీల్ అయింది. పెట్టేసి ఈ డోర్ పెట్టేసి అండ్ గైస్ దీని వెనకాల నేను చూడు స్క్రీన్ ఉంది. దీని వెనకాల వావ్ బాగుంది గైస్. ఓకే ఇక్కడైతే దిగి కార్ డ్రైవ్ చేద్దాం. అండ్ డ్రిప్స్ వేస్తా అన్నా కదా. అండ్ చూడండి డ్రిప్స్ వేస్తా. ఇలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఇండియా ఇది క్రిస్మస్ తాత చించాను. ఓకే మన డ్రిప్స్ ఎంత చేశాను గైస్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశారా? కొంచెం టైం తీసుకుని కొంచెం మెన్షన్ చేయండి గైస్ ప్లీజ్. అసలు మన దానికి 44 సబ్స్క్రైబర్స్ ఇంకా 44
అండ్ డ్రిఫ్ట్ కింగ్ బిఎండబ్ల్యూ ఆ బిఎండబ్ల్యూ చీరానుంది కాకపోతే మన వల్ల అండ్ చాలా బాగుంది. ఓ మై గాడ్ ఎంత అవును గాయస్. దీంట్లో ఒకటి చూద్దాం. మనం టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. టాప్ స్పీడ్ ఏడ చెక్ చేయాలబ్బా, ఈడ చెక్ చేయాలి. అరే సరే కార్ లేదు, ఏంటబ్బా ఇది ఇలా చేస్తుంది. ఓకే మన హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం, ఆడైతే ఉంటుంది. వెళ్దాం, డ్రిఫ్ట్ మోడ్ ఆఫ్ చేసి వెళ్దాం. ఎందుకంటే పోయేటప్పుడు జారచ్చు, అప్పుడు రూట్ తప్పిపోతాం. రూట్ అంటే తప్పిపోతాం, వెళ్ళిపోతాం ఎటో ఒకటి. బ్రిడ్జ్ పై నుంచి కింద పడచ్చు, అప్పుడు మళ్ళీ వెళ్ళాలి. అవసరమా? అదేదో డ్రిఫ్ట్ మోడ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా మంచిగా నీట్గా వెళ్తాయి చూసారా. 1.0 km 0.9 గాడ్. బ్రిడ్జ్ ఎక్కాలి, బ్రిడ్జ్ ఇచ్చేదండి. అదే ఆడండి. స్పీడ్ ఎలా అయినా చెక్ చేసి చూపిస్తా కదా. ఎగిరిపోయింది అది చూడండి. వా అంతటి వచ్చింది. 0.6 km తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళి వచ్చేసింది గైస్. ఆగు, స్ట్రైట్ ఇటు మళ్ళాలి మాఫియా సైడు. ఇటు స్ట్రైట్ వెళ్తే వస్తుందంట చూద్దాం. లేదు గాయస్, మనం ఫెయిల్ అయ్యాము. ఎటు ఉంటుంది మనకి తెలియదు, నాకు కూడా తెలియదు. నాకు తెలుసుంటే ఇప్పటివరకు వెళ్ళింది. అండ్ దొరికింది గాయస్. ఈ షోరూమ్ అవసరం లేదు, స్ట్రైట్కి వెళ్తే వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళాలి, ఎప్పుడైతే వస్తుంది గాయస్. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోవాలి. అండ్ గాయస్ వచ్చేసింది గాయస్. అడిగింది టాప్ స్పీడ్ చెక్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ కూడా ఛార్జింగ్ కూడా కొంచెం తక్కువనే ఉంది. ర్యామ్స్ కూడా ఉన్నాయి. రేసింగ్ చెక్ చేద్దాం. 3, 2, 1 గో. తొందరగా అంటే నేను కామెంట్ చేయండి. అసలుకి మంచిగా ఇది ఒక రేసింగ్ ట్రాక్ కదా.
కార్డ్ ఉంటుంది మంచి జంప్ ఇది ఎన్నో ఎన్నో ఉంటుంది దొరికింది ఇప్పుడు మనం చేయొచ్చు నాకు నమ్మకం ఉంది ఓకే దీనిపైన ఉంటుంది గైస్ వెళ్దాం తొందరగా దీంట్లో ఛార్జింగ్ ఓకే వెళ్దాం పాండి చెక్ చేద్దాం దెబ్బకి ఛార్జింగ్ కూడా అయిపోతుంది నేను రెడ్ కలర్ వచ్చిందంటే మీరు చెక్ చేయండి సెకండ్ పెట్రోల్ బంక్ ఓ మై గాడ్ మరి ఇంత దూరంలో ఉంటుంది అనుకోలే ఓకే ఓకే గాయస్ బాయ్ బాయ్